పెద్ది ఫైనల్ గా చాలా పోస్ట్పోన్స్ తర్వాత చాలా రోజులకి ఒక టైర్ 1 హీరో సినిమా ఇంకో 1 డేలో ఎల్లుండి రిలీజ్ కాబోతుంది. మరి పెద్ది హైప్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ ఎలా జరిగింది, ఎగ్జైట్మెంట్, కథ, టైర్ 1 హీరో సినిమా ఎలా ఉంది, హల్చల్ బయట అనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. పెద్ది కంటెంట్ అనేది డ్రాప్ అవుతూ వచ్చింది. లైక్ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ఎక్స్పెక్టేషన్స్, తర్వాత చిక్రి చిక్రి సాంగ్ ఇక్కడ పెట్టేసింది. రై రై రా సాంగ్ స్టార్టింగ్ ఎక్కకపోయినా తర్వాత బాగానే ఎక్కింది, బాగానే వైపోయారు. తర్వాత వీళ్ళు అప్డేట్స్ చేయట్లని చెప్పి కొంచెం తగ్గింది. మధ్యలో షూట్ డిలే అవుతుంది, స్టోరీ చేంజ్ అయింది, అది ఇది అని చెప్పి గాసిప్స్ వచ్చినది, పడిపోయింది. ట్రైలర్ అయితే మొత్తానికి బిస్కెట్ చేసింది. దాని తర్వాత ఐటమ్ సాంగ్ ఎక్కలేదు. అండ్ మన వచ్చిన మస్స మస్స సాంగ్ నాకు పర్సనల్ గా చాలా బాగా అనిపించింది. లిరిక్స్ కానీ ఆ ట్యూన్ కానీ బాగా వైబ్ నేను చాలా సార్లు వింటున్నా, డైలీ వింటానే ఉన్నా. సో ప్రస్తుతానికి అయితే హైప్ పెద్దది చాలా తక్కువ ఉంది. ఒకప్పుడు లైక్ పెద్ది సాంగ్ అని ఆ హైప్, ఆ ట్రీజర్ వచ్చినప్పుడు రామ్ చరణ్ కెరీర్ లో వినయ విధేయ రామ రేంజ్ హైప్ చూస్తానేమో. మళ్ళీ ఎందుకంటే రంగస్థలం తర్వాత చాలా హైప్ వచ్చిన సినిమా వినయ విధేయ రామ. దాని తర్వాత ట్రిపుల్ ఆర్ పక్కన పెడితే ఈవెన్ ట్రిపుల్ ఆర్ కూడా అంత హైప్ తో రాలేదు, ఆచార్య రాలేదు, గేమ్ చేంజర్ రాలేదు. సో నాకు ఒకప్పుడు లైక్ రామ్ చరణ్ మోస్ట్ హైప్డ్ ఫిలిమ్స్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఏం లేవు పెద్దగా. అప్పుడు మగధీర ఒకటి ఉంది, దాని తర్వాత మగధీర తర్వాత నాయక్, రచ్చ ఇవన్నీ నార్మల్ హైప్ తోనే వచ్చినాయి. సో ఏది పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు సినిమా. తర్వాత వినయ్ విధేరామ చాలా పెద్ద హైప్ క్రియేట్ చేసింది. సో ఆ రేంజ్ హైప్ నేను మళ్ళీ దీనికి చూస్తానేమో అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ జరగలేదు అది. బట్ స్టిల్ ఇప్పుడు అంతా కంటెంటే, ప్రీ కంటెంట్ హైప్ ప్రీ కంటెంట్ వరకే. దాని తర్వాత కంటెంట్ డెలివర్ అయితే మాత్రం ఘోరంగా కొడుతుంది. ఈవెన్ యూఎస్ఏ ప్రీ సేల్స్ కూడా ఈ హైప్ వల్ల, ఈ ట్రైలర్ కంటెంట్ వల్లనే పెద్దగా అక్కడ బుకింగ్ జరగట్లేదు. సో మన తెలుగులో ఆంధ్రాలో ఓపెన్ అయినాయంటే అక్కడ కూడా యావరేజ్ గానే ఉన్నాయి అంటున్నారు. బట్ ప్రస్తుతానికి అయితే ఆంధ్ర, మన తెలంగాణ, మన హైదరాబాద్ అయితే ఓపెన్ కాలేదు కాబట్టి ఆంధ్ర వరకు అడ్వాన్స్ సేల్స్ 5 crore దాటినాయని చెప్పి టాక్. ఓవర్సీస్ లో ఐ మీన్ యూఎస్ఏ లో అయితే 670K వరకు అయింది, $670K వరకు అయింది. నేనైతే పెద్ద సినిమా అప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఖాళీ 1.5 million ఖాళీ ఓన్లీ ప్రీ సేల్స్ అనే కొడుతుంది అనుకున్నా. బట్ ఇప్పుడు 1 million కూడా కొట్టట్లేదు, 800 ఆ వరకు వచ్చి అయిపోద్ది, ఎందుకంటే ఎల్లుండే, సో రేపే లాస్ట్ డే. సో బుకింగ్స్ అయితే చెప్పాలంటే చాలా బిలో పార్ గానే ఉన్నాయి. చెప్పలేము, రేపు ఎల్లుండి రిలీజ్ డేట్ కాబట్టి రేపు ఏమైనా ప్రీమియర్స్ వేసి కొంచెం హల్చల్ నడిస్తే చెప్పలేము. బట్ స్టిల్ ఇప్పటికైతే అసలు పెద్ద రేంజ్ కి రామ్ చరణ్ ఆ అంత కష్టపడ్డాడు, ఆ రేంజ్ కి అయితే బిలో పార్ అని చెప్పొచ్చు. అండ్ బిజినెస్ కూడా నేను అనుకున్నది అయితే, మనం ఇంతకుముందు అనుకున్నాం 250 crore వరకు అయితే అనుకున్నాం, బట్ 220 కంటే తక్కువనే అయింది. ఓన్లీ రీజన్ పెద్దగా ఎగ్జైట్మెంట్ లేదు, హైప్ లేదు కాబట్టి తక్కువ జరిగింది. ఒక లుక్ వేద్దాం ఏరియా వైజ్ ఎంత జరిగిందో. నైజాం లో 48 కోట్లు, సీడెడ్ ఏరియాలో 24 కోట్లు, వైజాగ్ లో 18 కోట్లు, ఈస్ట్ లో 10.2 కోట్లు, వెస్ట్ లో 8.2 కోట్లు, గుంటూరులో 11.2 కోట్లు, కృష్ణాలో 9.3 కోట్లు, అండ్ నెల్లూరులో 6.3 కోట్లు. అలా తెలుగు స్టేట్స్ లో 135.2 కోట్లు జరిగింది. ఇంకా కర్ణాటకలో 17 కోట్లు, తమిళనాడులో 5.25 కోట్లు, కేరళలో 2 కోట్లు, నార్త్ లో 25 కోట్లు, అండ్ ఓవర్సీస్ లో 35 కోట్లు జరిగింది. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా 219 కోట్లు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ 220 crore షేర్ కొట్టాలి హిట్ అవ్వడానికి. ఒక మూమెంట్ లో 250 crore కూడా చాలా తక్కువ ఈ సినిమాకి అనుకునే నేను, ఇప్పుడు 220 crore కూడా ఎక్కువ అనిపిస్తుంది ఉన్న హైప్ కి, కంటెంట్ కి. సో ఎనీవే ఎంతున్నా కూడా రేపు కంటెంట్ బాగుంటే ఈజీ పీజీ కొట్టేస్తుంది. అండ్ రామ్ చరణ్ సినిమాకి టాక్ వస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూస్తారు. రంగస్థలం రేంజ్ హిట్ అవుద్ది టాక్ వస్తే మాత్రం. పైగా మనం కూడా చాలా కరువు కాలంలో ఉన్నాం. నాకైతే కంటెంట్ అంటే లైక్ హైప్ అసలు లేకపోయినా కూడా పెద్దగా నాకు చాలా రోజుల తర్వాత ఒక టైర్ 1 హీరో సినిమా, ఇంత కరువులు ఉన్నాం, సమ్మర్ లో సినిమా లేదు, ఇంత డ్రౌట్ ఉన్నాం కాబట్టి ఇది కూడా ఒక ఏమంటే వెన్నెలా కనిపిస్తుంది నాకు పెద్ద కూడా. ఇక వేరే సినిమాలు, ఇంకా మోస్ట్ హైప్డ్ సినిమాలు నెక్స్ట్ ఇయర్ వచ్చేవి వస్తే ఏ రేంజ్ లో ఉంటామో తెలియదు. సో బేసిక్ గా అయితే పెద్ద సినిమాకి హైప్ లేకపోయినా కూడా కొంచెం ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఉండడం ఉంది. ఎందుకంటే సినిమాలు లేవు, రామ్ చరణ్ సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఒక టైర్ 1 సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది, మొన్నటిదాకా ఐపీఎల్ హల్చల్ నడిచినాం కాబట్టి మళ్ళీ సినిమాలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, దీని వల్ల పెద్ద హైప్ ఫ్యాక్టర్, ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ బాగా పెరిగింది. సో అది గైస్ మ్యాటర్. నాకైతే పెద్ద పైన నమ్మకం ఉంది, డెలివర్ చేస్తుందనే. అట్లీస్ట్ యావరేజ్ టు అబ్ యావరేజ్ అని ఉంటుంది అనుకుంటున్నా సినిమా. మా సైడ్ అయితే కొంచెం హల్చల్, అరే బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అయినా, టికెట్స్ కోసం వెయిటింగ్, అది నడుస్తుంది. బట్ మరి మీ సైడ్ ఎలా ఉంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మీ హైప్ ఎలా ఉంది పెద్ద పైన అనేది మాతో షేర్ చేసుకోండి. పెద్ద రివ్యూతో కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.